అండి. నమస్తే అమ్మా. మరి ఈసారి ఇక్కడ మీ నియోజకవర్గంలో టీడీపీ తరపు నుంచి నారా లోకేష్ గారు మరి పోటీ చేస్తున్నారు కదా, మరి దానివల్ల ఏమైనా మార్పులు ఏమైనా వస్తాయి అనుకుంటున్నారు? మార్పులు ఏం రావమ్మా, ఇక్కడ ఎప్పుడో డెవలప్ అయ్యి ఉంది, ఇంకా కొత్తగా డెవలప్ చేసేది ఏం లేదు. మా ఎమ్మెల్యే మంచిగా ఆర్కే గారు, ఆయన అయితే ఆయనకి వేస్తాం మేము ఓట్లది. మరి ఈ 4 ఏళ్లలో ఇక్కడేం అభివృద్ధి జరిగింది? దానికి ఆయన అధికారంలో లేడుగమ్మా, ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయనకేం పని చేయాల. వాళ్ళు ఇన్ఛార్జి గంచరంజీవిని పెట్టుకొని ఆయనకి ఇచ్చారు బిల్లు, ఈయనకేం ఇవ్వలేదు. ఈయన ఏం చేస్తాడు అభివృద్ధి? కాకపోతే జనం తరఫున పోరాడాడు, బాగా కష్టపడ్డాడు, మంచి వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఆయనకే వేస్తాం. మరి ఈసారి అయితే మీ ఓటు ఎవరికి? ఆళ్ళ రామకృష్ణారెడ్డికి, ఆయనే పోటీ చేసేది. నమస్తే అండి. నమస్తే అమ్మా. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ తరపు నుంచి నారా లోకేష్ గారిని అనౌన్స్ చేశారు. మరి ఆయన వస్తే ఇక్కడ ఏమైనా మార్పులు జరుగుతాయా? ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ వైఎస్ఆర్సీపీకి గెలుస్తుందమ్మా, అది కంపల్సరీ. నారా లోకేష్ అనేది తీసేసాను పెట్టండి. తను మాత్రం అంతవరకు ఏది నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు మాకు చేసింది ఏమీ లేదు. పైగా బెదిరింపులు కూడా జరిగినాయి ఆయన వల్ల. కాబట్టి మేము వైసీపీకి ఓటేస్తాం. అంటే ఈసారి వైఎస్ఆర్సీపీ వస్తే ఇక్కడ అభివృద్ధి జరిగిద్ది అని అనుకుంటున్నారు? కంపల్సరీ జరుగుతామా మాకు. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి టీడీపీ తరపు నుంచి నారా లోకేష్ గారిని అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? వాస్తవం చెప్పమంటారా, అబద్ధాలు చెప్పమంటారా? ముందు అది చెప్పండి. వాస్తవం చెప్పండి. వాస్తవం చెప్పాలి. మీరు వాస్తవం టీవీలో వేస్తారా? సరే, వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు కొడుకు గారు పరిపాలనా దక్షత ఇక్కడ ఏమీ బాగలేదు. కానీ రాష్ట్రం అట్టడుగునుంది. దీనికి కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళ జేబులు నింపుకోవటమే కానీ ఇక్కడ పరిపాలనా దక్షత చేసి ప్రజలకు న్యాయం చేద్దాం అనేది ఏమీ లేదు. కరెక్ట్గా వాళ్ళు పంపించిన డబ్బులు ఈ రాష్ట్రం మీద వచ్చే అవేజు చక్రంగా చేస్తే ఇప్పుడు జరిగిన దానికన్నా ఇంకా 3 అంతలు జరుగుతుంది. సరే, ఈయన ఇంతవరకు చేశాడు, ఎంతవరకు తిన్నాడు అనేది అందరికీ ప్రజలకు తెలుసు, పంపించిన వాళ్ళకి తెలుసు, వాళ్ళు బహిరంగంగా చెబుతున్నారు. ఆ పంపించిందంతా ఇక్కడ డబ్బు అభివృద్ధి చెందలేదనే దాంట్లో మా యొక్క అనుమానం. అది కూడా జరిగి ఉంటే బాగుండేది, మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉండేది. అయినా ఇక్కడ 33,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకొని ఇక్కడ ఏం చేసేది అనే దానికైతే ఆడొకటి బిల్డింగులు కనపడుతున్నాయి. ఈ 33,000 ఎకరాల్లో ఆడొకటి బిల్డింగులు కనపడుతున్నాయి. అది ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చాడో, అది ఎట్లా ఇచ్చాడో అది ప్రజలకు తెలిసే పని లేదు. అది ఆయనకు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమి. కానీ అసెంబ్లీలో ఆయన ఏం చెప్పాడంటే, అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ఏం చెప్పాడంటే స్వచ్ఛందంగా ఇచ్చిన భూమే తీసుకుంటాను, ఎవరిని బలవంతం చేయను, భూమి సేకరణ చేస్తానని కూడా చెప్పలా. స్వచ్ఛందంగా ఇస్తే తీసుకుంటా అన్నాడు. స్వచ్ఛందంగా ఇచ్చిన భూమి 33,000 ఎకరాలు, దాదాపు 45,000 ఎకరాలు అంతా వచ్చింది. యువన రైతులు బక్కా బడుగు. ఈ గ్రామంలో సుదీర్ఘంగా చెప్పాలంటే చాలా ఎకరం ఉంటే 4 పిల్లలు. 4 పిల్లలు అంటే 2 పిల్లలు, 2 పెద్దవాళ్ళు, 4 వాళ్ళు ఏదో ఇక్కడ కష్టపడి ఎకరానికి 1 లక్ష, 1,50,000, 2 లక్షలు అవేది వచ్చింది. ఎందుకంటే బోరు వాటర్ ఉంది, ఆ వాటర్ని కాలువతో పని లేదు, దాంతో జీవనోపాధి చేస్తున్నారు కొద్ది రైతులు. ఇది దాటితే ఒక్కొక్కరికి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉంది. వాళ్ళు పెద్ద రైతులు, వాళ్ళు చేసుకోలేక ఇచ్చారు, అది ఆనందమే. ఇవ్వను అంటే వాళ్ళని పట్టుకొని ఊగులాడి గందరగోళం చేయటం అది ఒక మెయిన్, ఒక ముఖ్యమంత్రికి తగినటువంటి పాత్ర కాదు. మరి మీరు ఈసారి ఏ పార్టీకి ఓటేస్తారు? నేను పార్టీ అయితే బీజేపీ పార్టీ. నేను వాస్తవంగా నేను ఏ పార్టీని అడిగావు కనుక చెబుతున్నాను, నేను బీజేపీ పార్టీ. నేను ఈ ఊరిలో ఎక్కువ మంది లేరు, ఏదో ఉంటే కొద్దిమంది ఉండారేమో, కానీ అయినా ఉండవాడు ఒక్కడైనా నిప్పులాగా ఉంటే ఒక్కడైనా చాలు. నిప్పు లేకుండా పప్పులాగా ఉంటే ఎంతమంది వస్తే మాత్రం ఏముంది? ఆ లోకేష్ను ఒక పప్పు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఉండేది ఎక్కడ, చేసేది ఎక్కడ? ఇక్కడ స్థానికులు లేరా అంటే లోకేష్ మాత్రం మగవాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? ఆడవాళ్ళు లేరా? ఆడవాళ్ళు ఈ పరిపాలన చేయకూడదా? ఆడవాళ్ళు పరిపాలన చేయకపోతే ఇందిరాగాంధీ ఎట చేసింది, సోనియా గాంధీ ఎలా తిప్పుతుంది, మమతా బెనర్జీ ఎట తిప్పుతుంది? ఆడవాళ్ళకి సీట్ ఇస్తే తప్పేంటి? ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఇక్కడ. రెడ్లు ఉన్నారు, వేరే సాట్ ఇచ్చారు, సాబులు ఉన్నారు, ఒక సాట్ ఇచ్చారు. ఇక్కడ సామాజిక వర్గం, ఒకే సామాజిక వర్గం 56,000 ఓటు ఉంది. వాళ్ళకి సీట్ ఇస్తే వాళ్ళు ఎవరికి నిర్ణయిస్తారా అనేది అందరూ కలిసి మా కులం అని ఎగబడకూడదు. కనుక వాడే మగవాడు ఇక్కడికి వచ్చి నేను గెలుస్తాను అంటే
ఇక్కడ ఉన్న ప్రజలు ఏమి నిర్ణయిస్తారో వేచి చూడాలి. మరి ఈసారి ఈ నియోజకవర్గం తరపున టీడీపీ వైపు నుంచి మరి నారా లోకేష్ గారిని పెడుతున్నారు కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయనది పెద్ద ఏం ఉండదండి ఇక్కడ. సో ఇక్కడంతా ఈ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి మొత్తం చేసింది అంతా వైసీపీ వాళ్ళు చేశారు. నారా చంద్రబాబు నాయుడు కొడుకు అని చెప్పేసి ఈ 4 రోజుల్లో ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి ఆయన పేరు అనౌన్స్మెంట్ చేశాడు. ఇన్నాళ్ళు కష్టపడింది వైసీపీ వాళ్ళు కాబట్టి సో నెక్స్ట్ గెలిచేది వైసీపీ. మరి అంటే ఈ 4 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసేది ఏం లేదు. బట్ పోరాడారు. ఇక్కడ ఈ ల్యాండ్ మొత్తం తీసేస్తామని చెప్తే వద్దు తీయకూడదని చెప్పేసి వాళ్ళందరూ చాలా పోరాడి సో ఇట్లా ఆపేశారు అనమాట. ఈ షాపులు ఇవన్నీ తీయకుండా అది వాళ్ళ వల్లే జరిగింది. నమస్తే అండి. నమస్తే అండి. మరి ఈసారి ఈ నియోజకవర్గం తరపు నుంచి టీడీపీ వైపు నుంచి మరి నారా లోకేష్ గారిని నియమిస్తున్నారు కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? గుడ్. ఓకే, మరి మీరైతే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఐ మీన్ ఎవరికి ఓటేస్తారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకు అంటే ఈ 4 ఏళ్లలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మరి ఆర్కే గారు ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు అంటే మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అండి, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి, అది బేస్ చేసుకునే ఫ్యామిలీ అలా ఫార్వర్డ్ అవుతూ ఉంది. మీరు ప్రతిసారి ఏమైనా మేనిఫెస్టో చదువుతారా? మేనిఫెస్టో లేదండి, ఇప్పటివరకు లేదు. నమస్తే అండి. నమస్తే అండి. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గం తరపు నుంచి టీడీపీ వైపు నుంచి నారా లోకేష్ గారు ఎలక్షన్స్లో నిలబడుతున్నారు కదా, అవును. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మేము వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ అండి. మేము ఓకే, అంటే మేనిఫెస్టోలో చేసిన ఏమి చేయలేదు, చెప్పిన ఏమి చేయలేదు. తర్వాత ఈ అధికార యంత్రాంగంతో సామాన్య కార్యకర్తలను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే మరి ఈసారి టీడీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే న్యాయం జరగదంటారా? ఏమంటే ఇప్పుడు 5 years ఏమైనా చేస్తే ఇప్పుడు చేస్తారనుకుంటామండి. ఏమైనా చేయలేదు కదా, అంతా మీడియా ద్వారా మేము చేసామని చెప్పుకోవడం తప్ప జెన్యున్గా ఏం అభివృద్ధి ఏం చేయలేదు. మరి మీరు ఓటైతే ఎవరికి వేస్తారు? వైఎస్ఆర్సీపీకి అండి. నమస్తే అండి. నమస్తే. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గం తరపు నుంచి టీడీపీ వైపు నుంచి మరి నారా లోకేష్ గారు నిలబడుతున్నారు కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ సామాన్యులు నారా లోకేష్ దగ్గరికి సీఎం కొడుకు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైనా భయపడతారు. అదే ఇక్కడ లోకల్ ఎవరైనా అయితే డైరెక్ట్గా వెళ్ళి కలవడానికి తెలంగాణ వస్తారు మన ఇళ్ళకి. అలాగా ఇలా నలుగురితో పాటు ఉన్నవాళ్ళు అయితే మాకు మంచిగా ఉండదని మా అభిప్రాయం. మరి మీరైతే ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? వేసి ఎవరికి వేసినా ఇక ఇవి మధ్యలో ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి వేస్తాం ఒకటి ఎక్కువగా. నమస్తే అంకుల్. పింఛన్ లేదు. పింఛన్ అడిగితేనేమన్నా చేనేత కార్డు తెచ్చుకోండి అంటారు. చేనేత కార్డుకి వెళ్తే 2000 రూపాయలు అడుగుతున్నారు. 2000 కట్టమంటున్నారు. 2000 ఇచ్చే కెపాసిటీ లేదు. ముసలమ్మ లేదు, చచ్చిపోయింది. పోనేదాకా నేను రైలు బండి అడుక్కొని అంటున్నా. ఇప్పుడు కాలం నొప్పి చేసింది. ఎటు బాటల 5 పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయారు. మా పిల్లడు ఒక్కడే ఉన్నాడు, నేను ఒక్కడనే. తిరిగి 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 అందరు ఇబ్బంది పడ్డా. 10 కేజీ 10 కిలోల బియ్యం వచ్చేది, ఒక 10 కేజీలు వస్తున్నాయి. ఆ 10 కేజీలు తెచ్చుకొని గ్యాస్ పై తెచ్చుకొని ఎట్లా వండుకుంటాం తింటాం ఒకనే. మరి సార్ ఎవరికి వేస్తారు మీరు ఓటు? మారుతి ప్లాన్ జెండా మోసానండి 14 సంవత్సరాలు ఎలక్షన్కి తెలుగుదేశం వాళ్ళకి. నాకు న్యాయం చేయలే. ఒకటో వాడు జెండా వాడు కౌన్సిలర్ అడిగితే తెలుగుదేశంలో పనిచేసావు కదా, వాళ్ళు అడుక్కోపో నేను చేయాలన్నాడు. ఇక ఇసుగు పుట్టింది. జెండా పుట్టిన కానీ రామారావు ప్రభుత్వం కాడి నుంచి తెలుగుదేశంలో తిరిగి 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 ఇసుగు పుట్టి ఇప్పుడు ఎవ్వరిని అడగట్లా. ఇంకా నాకు డబ్బులు లేక రైల్లో పోయి ఒక 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకొని పడుకున్నా. అట్లా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.